ఓం విఘ్నేశ్వరాయ నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం దుర్గాయ నమః. ప్రేక్షక మహాశయులందరికీ నమస్కారం. కుంభరాశి వారు ఏ రాశి వారిని వివాహం చేసుకుంటే వారి జీవితం నందనవనంలా ఉంటుంది, వారి జీవితం బ్రహ్మాండంగా యోగిస్తుంది, వారికి అష్టైశ్వర్యాలు కలిసి వస్తాయనే విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ కుంభరాశి అంటే ఈ కుంభరాశికి రాశ్యాధిపతి శని. మరి మకరానికి కూడా రాశ్యాధిపతి శనియే. మరి రెండు రాశులకి శనే కదండి అధిపతి అని మీరు ప్రశ్న వేయవచ్చు. అయితే ఇక్కడ మకరానికి స్వస్థానం అవుతుంది, అలాగే కుంభానికి మూల త్రికోణం అవుతుంది. అందులో స్వస్థానంలో శని భగవానుడు ఒక 50% కనుక యోగిస్తే మూల త్రికోణంలో ఒక 70% యోగిస్తాడు. ఉచ్చస్థానంలో 100% కూడా యోగిస్తాడు. అంటే ఉచ్చస్థానం అంటే కుంభరాశి వాళ్ళకి తులారాశి అన్నమాట. అందువల్ల ఖచ్చితంగా కూడా మరి కుంభరాశి వాళ్ళు సాధారణంగా ద్వాదశ రాశుల్లో వాళ్ళల్లో మంచి వాళ్ళ అనదగిన వాళ్ళలో కుంభరాశి వాళ్ళు కూడా మొదటి వరుసలో ఉంటారు. వాళ్ళకి చాలా వరకు కూడా నిష్కల్మషంగా ఉంటారు, నిస్వార్థంగా ఉంటారు. అలాగే ఏ పని చేసినా కూడా ప్రతిఫలాపేక్ష లేకుండా చేస్తారు. అయితే సమాజం ఏంటంటే వాళ్ళు ప్రతి విషయాన్ని కూడా వాళ్ళు ఓపెన్గా మాట్లాడటం వల్ల, ప్రతిదీ కూడా నిక్కచ్చిగా నిజాయితీగా మాట్లాడటం వల్ల సమాజం అందరి చేత కూడా వాళ్ళు దూషణకు గురవటం, అందరికీ శత్రువులు అయిపోవటం, అందరినీ వీళ్ళనే టార్గెట్ చేసి వీళ్ళని ఎలాగోలాగా వీళ్ళని నిందల పాలు చేయటం కానీ, అవమానాల పాలు చేయటం కానీ, ఇలాంటివన్నీ చేయటం, వీళ్ళని నాశనాన్ని కోరుకోవటం, వీళ్ళని నాశనం చేయటం, ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. స్వతహాగా అయితే కుంభరాశి వాళ్ళు చాలా మంచి వ్యక్తులు, నిజాయితీగా ఉంటుంది. వాళ్ళు ఏ చేసినా కూడా నిస్వార్థంగా చేస్తారు, నిజాయితీగా చేస్తారు. స్నేహం చేసిన అంతే, ప్రేమించిన అంతే, ద్వేషించిన అంతే మోతాదులో ఉంటుంది. అందువల్ల కుంభరాశి వాళ్ళకి మరి ఈ రాశి వాళ్ళు ఏ రాశిని వారిని వివాహం చేసుకుంటే బ్రహ్మాండంగా ఉంటుందని గనక మనం ఒకసారి చూసుకుంటే, ఈ కుంభరాశి మొదటి నుంచి మనం మేషరాశిని కనుక మనం చూసుకుంటే, ఈ మేషరాశి సాధారణంగా మొట్టమొదట మనం ఏ రాశుల వారిని చేసుకోకుండా ఉంటే బాగుంటుందనే విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కుంభరాశి వాళ్ళు మొట్టమొదటిగా కన్యారాశికి చెందిన వ్యక్తుల్ని ఎట్టి పరిస్థితిలో కూడా వాళ్ళు చేసుకోకూడదు. కన్యారాశి ఈ కుంభరాశికి అష్టమ స్థానం అవుతుంది. అలాగే కన్యారాశి నుంచి కుంభరాశి షష్టమ స్థానం వస్తుంది. అంటే షష్టాష్టకాలు అన్నమాట. ఈ షష్టాష్టకాలు కాబట్టి ఈ కుంభరాశి వాళ్ళు కన్యారాశి వారిని ఎట్టి పరిస్థితిలో కూడా చేసుకోకపోవటం మంచిది. అలాగే మరొక రాశి కర్కాటక రాశి. ఈ కర్కాటక రాశి వారు కుంభరాశి నుంచి కర్కాటక రాశి షష్టమ స్థానం అవుతుంది. అలాగే కన్యారాశి నుంచి కర్కాటక రాశి నుంచి కుంభరాశి అష్టమ స్థానం అవుతుంది. ఇది కూడా షష్టాష్టకాలే. అందువల్ల 6-8 స్థానాలు అవుతాయి కాబట్టి ఆయా రాశులు ఎట్టి పరిస్థితుల్లో కూడా వివాహం చేసుకోకుండా ఉండటం మంచిదన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే కుంభరాశి వాళ్ళు మీనరాశి వారిని కూడా వివాహం చేసుకుంటే పెద్దగా యోగించదన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. మరి ప్రధానంగా ఈ 3 రాశుల వారిని కుంభరాశి వాళ్ళు వాళ్ళు వివాహాలు చేసుకోకూడదు. ఇక మేషరాశి నుంచి కనుక మొదలు పెడితే మేషరాశికి రాశ్యాధిపతి కుజుడు, అలాగే కుంభరాశికి రాశ్యాధిపతి శని. సాధారణంగా ఈ 2 గ్రహాలు కూడా చాలా బద్ధశత్రు గ్రహాలు. అయితే కుజుడు ఎప్పుడు కూడా శని క్షేత్రంలోనే ఉచ్చస్థితిలో ఉంటాడు. అంటే మకరంలో ఆయన ఉచ్చస్థితిలో ఉంటాడు. అందువల్ల వీళ్ళిద్దరూ కనుక వివాహం చేసుకుంటే, అంటే కుంభరాశి వాళ్ళు మేషరాశి వారు కనుక వివాహం చేసుకుంటే ఖచ్చితంగా అప్పుడప్పుడు చిన్న చిన్న గొడవలు, మనస్పర్ధలు ఇటువంటివి రావడానికి అవకాశం ఉంటుంది. బిలో యావరేజ్గా ఉండడానికి అవకాశం ఉంటుంది. ఇక ఆ వృషభ రాశి వారిని పెళ్లి చేసుకుంటే కుంభరాశి వారు, ఈ వృషభ రాశికి రాశ్యాధిపతి శుక్రుడు, అలాగే కుంభరాశికి రాశ్యాధిపతి శని. ఈ 2 గ్రహాలు కూడా మిత్రగ్రహాలు. అలాగే వృషభ రాశి వాళ్ళు ఎంతసేపు కూడా తమ పనేదో తమే చేసుకుంటారు, పట్టుదల ఎక్కువ ఉంటుంది, ఎద్దులా కష్టపడతారు, తమ పనేదో తాము చేసుకుంటారు, చాలా సెక్యూర్డ్గా ఉంటారు వాళ్ళు.
అందువల్ల అటువంటి వారు కుంభరాశి వారిని పెళ్లి చేసుకుంటే కనుక వాళ్ళ జీవితం బ్రహ్మాండంగా యోగిస్తుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే ఇక మిథున రాశి వారు, ఈ మిథున రాశికి రాశ్యాధిపతి బుధుడయ్యాడు. అలాగే కుంభరాశి వారికి అది పంచమ స్థానం అయింది. ఈ బుధ శనులు కూడా మిత్రులే. అందువల్ల మిథున రాశి వారిని కూడా ఈ కుంభరాశి వాళ్ళు వివాహం చేసుకోవచ్చు, ఏం ప్రాబ్లం లేదు. అయితే కర్కాటక రాశి వారిని చేసుకోకూడదు. అలాగే సింహరాశి వారు, సింహరాశికి రాశ్యాధిపతి రవి, అలాగే కుంభరాశికి రాశ్యాధిపతి శని. ఈ రెండు గ్రహాలు కూడా, శని రవులు, ఈ రెండు గ్రహాలు కూడా బద్ధ శత్రువుల గ్రహాలు. వాళ్ళిద్దరూ కూడా తండ్రి కొడుకులు అయినప్పటికీ కూడా రెండు కూడా బద్ధ శత్రు గ్రహాలు. కాబట్టి ఈ సింహరాశి వారిని పెళ్లి చేసుకోకుండా ఉండటమే మంచిదన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. ఇక కన్యారాశి వారిని ఎట్టి పరిస్థితుల్లో చేసుకోకూడదు. ఇక తులారాశికి రాశ్యాధిపతి శుక్రుడయ్యాడు. అందువల్ల శుక్ర శనులు ఇద్దరూ కూడా మిత్రులు కాబట్టి ఖచ్చితంగా తులారాశి వాళ్ళని హ్యాపీగా చేసుకోవచ్చు. వాళ్ళ జీవితం కూడా చాలా ఆనందంగా హ్యాపీగా ఉంటుందన్న విషయాన్ని గమనించాలి. ఇక వృశ్చిక రాశికి చెందిన జాతకులు, వృశ్చిక రాశి వారు రాశ్యాధిపతి కుజుడు, అలాగే కుంభరాశికి రాశ్యాధిపతి శని. ఈ కుజ శనులు ఇద్దరు కూడా బద్ధ శత్రువులు అయినప్పటికీ కూడా ఖచ్చితంగా కూడా వీళ్ళని సాధ్యమైనంత వరకు మరీ తప్పని పరిస్థితుల్లో అయితేనే వీళ్ళని చేసుకుంటాం మంచిది. ఎందుకంటే వృశ్చిక రాశి వారికి ఒక లక్షణం ఉంటుంది. వాళ్ళు అందరితో స్నేహంగా ఉంటారు, సౌమ్యంగా ఉంటారు, స్నేహంగా ఉంటారు. కానీ అసలు విషయానికి వచ్చేటప్పటికి వాళ్ళకి కొంచెం వాళ్ళతో చాలా జాగ్రత్తగా ఉండాలి. వాళ్ళు పగ తీర్చుకునే మెంటాలిటీ ఉంటుంది. ఏదైనా తమకి అవమానం జరిగితే వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళని తీర్చుకుంటారు, వాళ్ళు టార్గెట్ చేసేస్తారు, అవతల వాళ్ళని టార్గెట్ చేస్తారు, ఏవైనా చేయడానికి వాళ్ళు వెనుకాడరు. వృశ్చిక రాశి వాడికి అలాంటి లక్షణం ఉంటుంది. అలాగే అందుకనే వృశ్చిక రాశి అంటేనే చాలామంది భయపడిపోతూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళకి ఎప్పుడు ఉంటే ఏదైనా ఒక విషయం జరిగిందంటే వాళ్ళు మర్చిపోరు. ఏదో విధంగా అవతల వాళ్ళని టార్గెట్ చేసి, అంటే తమకు అన్యాయం జరిగితే, తమకి నష్టం జరిగితే ఆ నష్టం చేసిన వ్యక్తిని ఏదో విధంగా వాళ్ళని టార్గెట్ చేసి ఏ పని చేసైనా సరే వాళ్ళని ఏదో విధంగా వాళ్ళని బదనాం చేయడానికి వెనుకాడన్న విషయాన్ని గమనించాలి. అందువల్ల కుంభరాశి వాళ్ళకి, వృశ్చిక రాశి వాళ్ళకి అక్కడ మన పొంతన ఉన్నప్పటికీ కూడా ఖచ్చితంగా కూడా ఎందుకంటే అది దశమస్థానం అయింది కాబట్టి కుంభరాశి వాళ్ళకి పొంతన ఉన్నప్పటికీ కూడా మీకు మిగతా గ్రహాలను కనుక రెండు జాతక చక్రాలు కనుక యోగిస్తే కనుక ఖచ్చితంగా మీరు ముందుకు వెళ్ళచ్చు, యావరేజ్గా ఉంటుందన్న విషయాన్ని గమనించాలి. ఇక ధనుసు రాశి, ఈ ధనుసు రాశికి చెందిన జాతకులకి ఖచ్చితంగా ఈ ధనుసు రాశికి చెందిన జాతకులు మరి ఖచ్చితంగా కూడా వాళ్ళకి కూడా అక్కడ రాశ్యాధిపతి శనియాడు, ఇక్కడ రాశ్యాధిపతి ఇక్కడ ధనుసు రాశికి రాశ్యాధిపతి గురుడయ్యాడు. అలాగే ఇక్కడ కుంభరాశికి రాశ్యాధిపతి శని కాబట్టి ఖచ్చితంగా శని గురులు ఇద్దరు కూడా మిత్రులు కాదు కాబట్టి వారిని చేసుకోకపోవటమే మంచిది. అయితే ఒకవేళ చేసుకునే పక్షంలో అయితే ధనుసు రాశి వారు ఎప్పుడు కూడా కొంచెం ప్రొఫెషనల్గా ఉంటారు, హై ఎడ్యుకేటెడ్గా ఉంటారు. మేధావులంతా కూడా ఎక్కువగా ధనుసు రాశిలో ఉంటారు కాబట్టి ఆ క్లాషెస్ ఉండడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంది. ఇక్కడ మకర రాశి వారికి రాశ్యాధిపతి శనే కాబట్టి ఖచ్చితంగా మకర రాశి వాళ్ళని చేసుకోవచ్చు, కుంభరాశి వాళ్ళని కూడా మీరు నిరభ్యంతరంగా చేసుకోవచ్చు. అయితే మీనరాశి వాళ్ళని మాత్రం ఖచ్చితంగా మీరు చేసుకోకుండా ఉండటమే మంచిదన్న విషయాన్ని ఈ కుంభరాశికి చెందిన జాతకులు తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే ఈ కుంభరాశి వాళ్ళు ముఖ్యంగా అశ్విని, ఆరుద్ర, పునర్వసు, పుష్యమి, హస్త, ఉత్తర, అలాగే పూర్వభద్ర, ఉత్తరాభద్ర ఈ నక్షత్ర జాతకుల్ని ఖచ్చితంగా కూడా కుంభరాశి వాళ్ళు చేసుకోకపోవటం అనేది చాలా వరకు మేలు చేస్తుంది, చేసుకోకుండా ఉండటమే మంచిది. అలాగే ఇక్కడ ఒక విషయాన్ని గమనించాలి. ఈ సాధారణంగా వివాహ పొంతన అనగానే మనకి అష్టకూటం అని ఉంటుంది. ఈ అష్టకూటములోని మొత్తం గుణాల సంఖ్య 36కి లెక్కించబడుతుంది. ఈ 36 గుణాల్లో 18 గుణాలు అష్టగణ కూటం అంటారు దాన్ని.
ఈ 36 గుణాల్లో 18 గుణాలు వస్తే కనుక సాధారణంగా వివాహం చేసుకోవచ్చు. 18 నుంచి దాటి 25 లోపు వస్తే పర్వాలేదు, బాగానే ఉంటుంది. 25 నుంచి 30కి వస్తే పర్వాలేదు, ఇంకా మంచి మ్యాచ్ అవుతుంది. 30 నుంచి 36 వస్తే ఇంకా వెరీ గుడ్ మ్యాచ్, ఎక్సలెంట్గా ఉంటుంది. అయితే ఇక్కడ వివాహం చేసుకునేటప్పుడు ఈ యొక్క గుణాలను మాత్రమే పరిగణలోకి తీసుకోకూడదు. చాలామంది చేసే మొదటి తప్పు ఏంటంటే, సాధారణంగా పెళ్ళిళ్ళు చూసుకున్నప్పుడు చాలామంది చేసే ప్రధానమైన తప్పు ఇదే. వాళ్ళ యొక్క వధువుల యొక్క నక్షత్రాలు చూసుకుని గుణాలు 18 దాటగానే పెళ్లి చేసేసి పెళ్ళిళ్ళు చేసేస్తూ ఉంటారు. తీరా చూస్తే అవన్నీ ఫెయిల్ అవుతూ ఉంటాయి. కొంతమందికి 36కి 30 గుణాలు వచ్చినా వాళ్ళు పెళ్ళిళ్ళు ఫెయిల్ అవుతూ ఉంటాయి. దీనికి అంతటికీ ప్రధానమైన కారణం ఏంటి, ఎందువల్ల ఇలా జరుగుతుంది అనే విషయాన్ని కనుక మనం ఒకసారి కనుక చూసుకుంటే ఖచ్చితంగా కూడా వివాహం అనేది, వివాహ పొంతన అనేది ఖచ్చితంగా కూడా ఒక గుణాలను మాత్రమే పరిగణలోకి తీసుకోకుండా వారి యొక్క వ్యక్తిగత జాతక పరిశీలన కూడా కంపల్సరీగా చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇరువురి జాతకులు అంటే అమ్మాయి జాతకం, అబ్బాయి జాతకం, 2 జాతకాలని కూడా ఖచ్చితంగా మనం పరిగణనలోకి తీసుకోవాలి. పరిగణనలోకి తీసుకుని ఖచ్చితంగా కూడా వాళ్ళ యొక్క పంచమ స్థానం, సప్తమ స్థానము, అష్టమ స్థానం, ఈ స్థానాలన్నింటినీ కూడా మనం బేరీజు వేసుకోవాలి. అలాగే కుటుంబ స్థానం, ముఖ్యంగా ఈ స్థానాలన్నింటినీ కూడా కంపల్సరీగా మనం ఎనలైజ్ చేసుకోవాలి. అవి చేసుకోకపోతే కనుక ఖచ్చితంగా కూడా ఆ వివాహం ఫెయిల్ అవుతుంది. అందులో ఏం మొహాటం లేదు. ఖచ్చితంగా వివాహం ఫెయిల్ అవ్వటం కానీ, భార్యాభర్తల మధ్య సఖ్యత లేకపోవటం కానీ, శారీరక సుఖం లేకపోవటం కానీ, లేకపోతే సఖ్యత కుదరకపోవటం కానీ, ఇతరత్ర ఏదన్నా జరగడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయనే విషయాన్ని గమనించాలి. అందువల్ల ఏదో నక్షత్రాలు తెలిసినంత మాత్రాన, రాసులు తెలిసినంత మాత్రాన పలానా రాశి వాళ్ళని చేసేసుకుని మీరు కనుక కంగారు పడితే కనుక ఖచ్చితంగా ఇబ్బందుల పాలవుతారు. అందువల్ల వివాహం చేసే ముందు ఖచ్చితంగా కూడా సుశిక్షితులైన పండితుల్ని మీరు సంప్రదించాలి. సుశిక్షితులైన పండితులను సంప్రదించి ఇరువురి జాతకాలని, అమ్మాయి జాతకాన్ని, అబ్బాయి జాతకాన్ని, 2 జాతకాలని కూడా సమగ్రంగా పరిశీలన చేసిన తర్వాత అది ఓకే అనుకుంటేనే ముందుకెళ్ళాలి తప్పించి, లేకపోతే వివాహం చేసుకోవటం అంత శ్రేయదాయకం కాదన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. మరి అలా గనక చేస్తే కనుక చాలా వివాహాలు ఫెయిల్ అవ్వడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. సో ఈ నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సర్వే జన సుఖినో భవంతు. నమస్కారం.